డాక్టర్ హెచ్ అక్కులప్ప మాదిగ రాయలసీమ జిల్లాల అధ్యక్షులు దండోరా ఎంఆర్పిఎస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల పైన అలాగే ఈ రాష్ట్రంలో ఉండే మాదిగల పైన కక్ష కట్టిందని చెప్పనేసి మేము అభిప్రాయం తెలియజేస్తున్నాం. కారణం ఏమంటే ఈ ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తే చిప్పగిరి లక్ష్మీనారాయణ పైన అతి దారుణంగా చంపడం జరిగింది. అదే రకంగా టిఎం రమేష్ పైన దాడి చంపడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మంగారి మఠం కడప జిల్లా జంటి హత్యలు మాదిగలపైన దాడి చంపడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిపడి కృష్ణలంకలో ఉండే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఒక పేరుపోగ క్రాంతి పైన సాయికృష్ణ పైన దాడి చేసి చంపడం, పోలీసులు వేధింపులకు గురి చేసి 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ రవిడి చిట్టు మీ పైన ఉందని చెప్పని అభియోగాలు మోపి పోలీస్ చుట్టూ తిప్పుతూ అనేకంగా హింసించడం, చిత్రించడం జరిగింది. ఈ యొక్క చిత్రహింసలకు భరించలేక వీడియో తీసుకుంటూ నా పైన పోలీస్ సిఐ నాగరాజే దీన్ని నా సావు కారణం అని చెప్పని ఆ పిల్లలు ప్రత్యక్షంగా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సిఐ వెనుక ఇంకా పోలీస్ పెద్దలు ఇంకా ఎవరైనా ఉన్నారా, లేదా రాజకీయ పార్టీ పెద్దలు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈ మాదిగల పైన ఎందుకు ఈ ప్రభుత్వాలు కక్ష కడుతున్నాయని చెప్పనేసి మేము నిజంగా బాధపడుతున్నాం, ఆవేదనతో మాట్లాడుతున్నాం. మాదిగ ఓట్లు లేకపోతే ఈరోజు ఈ ప్రభుత్వం గట్టినెక్కేదా? రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యే వాళ్ళ అయ్యా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా మీద మీకు ఎందుకు ఇంత కచ్చ, ఎందుకు మా మీద మిమ్మల్ని ఇంత హింసిస్తున్నారు? మమ్మల్ని అభివృద్ధి చేసే విధంగా మీరు కృషి చేయాలి కానీ, మా పైన ప్రేమ చూపించాలని కానీ, మమ్మల్ని అనగదొక్కుతూ మమ్మల్ని చంపకంటూ వస్తూ ఉంటే మీరు మౌనం పాటిస్తున్నారు. వాళ్ళను కూడా ఎన్నికౌంటర్ చేయొచ్చు కదా, వాళ్ళను కూడా నడినట్టు నిలబెట్టి చంపొచ్చు కదా అని చెప్పనేసి తెలియజేస్తున్నాం. మా వాళ్ళని ఏ రకంగా అయితే చంపడం జరుగుతుందో అలాగే వాళ్ళని కూడా చంపొచ్చు కదా, మీరు ఎందుకు ఇట్లా మౌనం పాటిస్తున్నారని చెప్పనేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి వివిధ రూపాలలో వివిధ సంఘాలలో అనేక మంది రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ మరి దళితుల కోసం ఎంతో పాటుపడిన పేరుబాబు వెంకటేశ్వరరావు కుమారుణ్ణి చంపడం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ వెలక తీసి ఆ ప్రభుత్వానికి ₹1 కోటి ఎక్స్రేగా చెల్లించే విధంగా ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఉద్యోగము అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ వచ్చి 12 ఏళ్ల పాలనలో మరియు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల పాలనలో దళితుల పైన, ముస్లింల పైన, క్రిస్టియన్ల పైన కుల వివక్షత దాడులు, మత వివక్షత దాడులు దినదినం పెట్టలేకపోతున్నాయి. అందులో భాగంగానే అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పేరుపోగు క్రాంతి కుమార్ మృతికి కారణమైనటువంటి సిఐ నాగరాజ్ గారిని మరియు అతని వెనుకున్నటువంటి సూత్రధారుల్ని, పాత్రధారులందరినీ నిగ్గు తేల్చి క్రాంతి కుమార్ కుటుంబంకి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా క్రాంతి కుటుంబంలో ఒక ప్రభుత్వం ఉద్యోగం, 5 ఎకరాల పొలం, 10 సెంట్ల ఇంటి స్థలాన్ని ఎక్స్గ్రేషియా కింద ప్రకటించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని తెలియజేస్తూ మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో దళితులపైన దాడులు, దళిత అమ్మాలపైన అత్యాచారాలు దినదినాన్ని పెట్టలేకపోతున్నాయి. వీటిని అరికట్టకపోతే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో దళితుల ఓటు బ్యాంకు ద్వారా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం.